V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్ర యూనివర్సిటీలో సైన్స్ కళాశాల ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ MVR రాజు ఈరోజు బాధ్యతలు స్వీకరించి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్సు స్టూడెంట్సు బొకేలతో పూలతో వచ్చి ఆయనని అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు సిబ్బంది. అన్న క్యాప్ ఉంచుకుంటారా మీరు? అన్న క్యాప్ ఉంచుకుంటారా? ఆయనకి క్యాప్ ఎందుకంటే తీస్తే ఓకే స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్స్ అన్న గారు, చాలా సంతోషం అన్న. మీకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు మన ఎన్సీ సెంటర్ ఆఫీసర్ నేను స్ట్రాంగ్ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్స్ అన్న గారు, చాలా సంతోషం అన్న. మీకు ఒక విషయం చెప్పాలి. ఆ రోజు మన అయ్యా నాకేం తెలియదు. మీరు మ్యాక్ ప్రజెంటేషన్ నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కొత్త ప్రభుత్వం జియో ఇష్యూ చేశారు. ఆ జియోలో ఉన్నటువంటి కంటెంట్ మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఆ జియోలో రిటైర్డ్ అయిపోయినటువంటి ప్రొఫెసర్స్ని ప్రిన్సిపాల్స్గా కంటిన్యూ చేస్తున్నందువలన సీనియర్స్ బాధపడుతున్న దృష్టిలో ఆ జీవో యొక్క సారాంశము, ఆ జీవో ఆధారంగా ఈరోజు నేను ప్రిన్సిపాల్గా తీసుకోవడం జరిగింది. ముందుగా ప్రజెంట్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే యూనివర్సిటీ అధికారులకు కూడా నేను కృతజ్ఞత చేసుకుంటున్నాను. మూడవది, నా ముందున్నటువంటి ప్రిన్సిపాల్ గారు శ్రీనివాసరావు గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి నా న్యూ అసైన్మెంట్ ప్రధానంగా స్టూడెంట్స్ రెగ్యులర్ క్లాసెస్, అలాగే టీచర్స్ ఇన్ టైంలో క్లాసులకు రావాలి. ప్రతి టీచరు ఈవినింగ్ వరకు డిపార్ట్మెంట్లోనే ఉండి విద్యార్థులకు అనుగుణంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ, ముఖ్యంగా సిలబస్ విషయంలో ఇన్ టైంలో సిలబస్ పూర్తి చేస్తూ విద్యార్థుల యొక్క నాలెడ్జ్ని పెంపొందించి చేసుకోవడానికి, ఉద్యోగాలకు కావాల్సినటువంటి నాలెడ్జ్ని విద్యార్థులకి విశదీకరించి నాతోటి ఫ్యాకల్టీ మెంబర్స్ స్నేహంతో విద్యార్థులతో కలిసిమెలిసి సైన్స్ కాలేజ్ అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలని మా యొక్క టీచర్స్ని కోరుకుంటున్నాను. అలాగే నాకున్నటువంటి రెండవ
ఆలోచన ఏంటంటే సైన్స్ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఫ్యాకల్టీ తప్పనిసరిగా స్టేట్ ఏజెన్సీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ద్వారా ప్రతి ఫ్యాకల్టీకి ఒక ప్రాజెక్ట్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఉన్నప్పుడే డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, యూనివర్సిటీ కూడా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేస్తున్నాను. ఆ యొక్క ప్రాజెక్ట్స్ ద్వారా కోర్సెస్ అయితే ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో, లేకపోతే ఎవరైతే స్కాలర్స్ పిహెచ్డి చేసి ఖాళీగా ఉంటున్నారో అలాంటి వాళ్ళకి ఆ ప్రాజెక్ట్స్లో రీసెర్చ్ ఫెలోస్గా, రీసెర్చ్ అసోసియేట్స్గా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి టీచర్కి ఒక ప్రాజెక్ట్ ఉండాలని నేను ఆశపడుతున్నాను. ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా థర్డ్ సెమిస్టర్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఎంప్లాయ్మెంట్ రావడానికి కావాల్సినటువంటి రీసెర్చ్ కానీ, ట్రైనింగ్స్ కానీ, లోకల్ ఇండస్ట్రీస్తో ఇంటరాక్ట్ అయ్యే టీచర్స్, ఇండస్ట్రీస్తో, రీసెర్చ్ ల్యాబొరేటరీస్తో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు వచ్చేలాగా ప్రతి టీచరు ఆశపడాలని కోరుకుంటున్నాను. చివరిది మరి ఆంధ్ర యూనివర్సిటీ పేరు కలిగిన దేశం యూనివర్సిటీ, భారతదేశంలోనే మరి హైయెస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది 2వ యూనివర్సిటీ. అవుట్ ఆఫ్ 3.74 వచ్చినటువంటి న్యాక్ మన యూనివర్సిటీ 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నాం. ఆ సందర్భంగా సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంటు అడ్మినిస్ట్రేట్కి అనుగుణంగా సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని, నాతోటి కొలీగ్స్ అందరితో సత్సంబంధాలు బాగా ఉండి సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీని ముందుకు తీసుకెళ్తానని మీకు తెలియజేస్తున్నాను. అదేపాటు ఈ 100 years రాబోయే సందర్భంగా ప్రతి డిపార్ట్మెంటు ఒక సెమినార్ కానీ, ఒక నేషనల్ సెమినారు, లేకపోతే నేషనల్ సింపోజియం, ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఒక వర్క్షాప్ కండక్ట్ చేసేలాగా ప్రతి డిపార్ట్మెంట్ నేను మోటివేట్ చేయాలనుకుంటున్నాను. నా బాల్యం, మా ఫాదరు ఎక్స్ సర్వీస్ మ్యాన్. మా ఫాదరు 2వ ప్రపంచ యుద్ధంలో మా ఫాదరు పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూలు ఒక విలేజ్లో చదివాను, హై స్కూల్ కూడా విలేజ్లో చదివాను. ఆ తర్వాత కాలేజీలో కూడా నేను BA సైకాలజీ చేశాను, కాలేజీ ప్రెసిడెంట్ చేశాను, NCC అండర్ ఆఫీసర్గా చేశాను, NCCC సర్టిఫికేట్ ఉంది. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ రావడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీలో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ ఆఫీసర్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ పనిచేశాను. ఆ రీసెర్చ్ ఆఫీసర్ తర్వాత నేను PhD కంప్లీట్ చేయటం, నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగం రావడం జరిగింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్ర యూనివర్సిటీ వలన నేను చాలా దేశాలు వెళ్ళాను. యాజ్ ఎ విజిటింగ్ ఫ్యాకల్టీ, యాజ్ ఎ కీనోట్ స్పీకర్ ఇన్ డిఫరెంట్ సెమినార్స్. మ్యాక్సిమం ఏషియా అండ్ యూరప్ దేశాలని నేను విజిట్ చేయగలిగింది. అదే నాకు ఈ ఉద్యోగం ఇక్కడ రాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వలన నేను ఇన్ని దేశాలు వెళ్ళడం జరిగింది. మరి నా బయోడేటా చెప్పాలంటే ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీ వెబ్సైట్లో వెళ్ళినా సరే, భారతదేశంలో ఉన్నటువంటి వెబ్సైటు విద్వాన్ ఉంది, ఆ విద్వాన్లో నా బయోడేటా ఉంది. అలాగే గూగుల్లో నా బయోడేటా ఉంది. ఆ బయోడేటా వల్ల మీ అందరికీ తెలుసు. దాంతోపాటు యూట్యూబ్లో నా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి, యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ కూడా చూడొచ్చు. కనుక ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా పురోభివృద్ధి చెందాలని ఆశతో ప్రజెంట్ గవర్నమెంట్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకి అనుగుణంగా నేను ముందుకు సాగాలని కోరుకుంటున్నానని తెలియజేస్తున్నాను. అవార్డు తీసుకున్నాను. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 2016లో మైసూర్లో జరిగింది.
మైసూరులో ప్లాటినం జూబ్లీ అవార్డు ప్రైమ్ మినిస్టర్ గారు నాకు ఇవ్వడం జరిగింది. అలాగే 2008లోనే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ప్రొఫెసర్గా నాకు అవార్డు రావడం జరిగింది. దాంతోపాటు నాకు 19 అవార్డ్స్ వచ్చినాయి, నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. నేను 11 ప్రాజెక్ట్స్ చేశాను. నా మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్, గ్లోబల్ ప్రాజెక్ట్స్ 1.8 1.9 crores ప్రాజెక్ట్స్ చేశాను. ఆ ప్రాజెక్ట్స్ ఎయిడ్స్, హెచ్ఐవి, మలేరియా, వాటితో పాటు డిజబిలిటీ చిల్డ్రన్ జర్మనీ వాళ్ళు ప్రాజెక్ట్ చేశాను, జపాన్ వాళ్ళు ప్రాజెక్ట్స్ చేశాను. వాటితో పాటు ఐసిఎస్ఆర్ ప్రాజెక్ట్స్, యూజీసీ ప్రాజెక్ట్స్ చేశాను. లోకల్ ఇండస్ట్రీస్ మాట్లాడుకున్నట్లయితే హెచ్బిసిఎల్ వాళ్ళ ప్రాజెక్ట్ చేశాను. హెచ్బిసిఎల్ అలాగే అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళ ప్రాజెక్ట్స్ చేశాను. దాంతోపాటు ఇంకా 2-3 ఇండస్ట్రీస్ ప్రాజెక్ట్స్ కూడా చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్లో తర్వాత నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. నా పేపర్స్, నా బుక్స్ మీ అందరూ తెలుసు. మార్కెట్లో నావి 3 లాంగ్వేజ్లో 16 పుస్తకాలు ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు అండ్ కన్నడంలో నా పుస్తకాలు ఉన్నాయి. పేటెడ్ బుక్స్ ఉన్నాయి. అవన్నీ అమెజాన్లో దొరుకుతాయి. సో మరి ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ అధికారులకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ టీవీ ఛానల్ వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. సార్ చివరిగా ముఖ్యంగా నేను 38 years మై రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే యాజ్ ఎ సైకాలజిస్ట్గా పుట్టినటువంటి ప్రతి విద్యార్థి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్ అండ్ సోషల్ క్లాస్ అందరూ తెలియగలవాళ్ళు. పుట్టుకతో అందరం తెలియగలవాళ్ళని. తెలివి ఎవరి ఒక్కరిదే కాదు. ఉదాహరణకు మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చూసినట్లయితే పేదరికంలో చూసి ప్రపంచంలోనే మేధావిగా పొందినటువంటి వ్యక్తి. అలాగే అబ్దుల్ కలాం గారు ఒక పేదరికం నుంచి వచ్చాడు. ఆయన కూడా ఇంటర్నేషనల్ సైంటిస్ట్గా ఎదిగాడు. కనుక ప్రతి విద్యార్థి కూడా సైకాలజీ ప్రకారం తెలియగలవాళ్ళు. ఆ తెలివిని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఒకటి హెరిడిటరీ, అంటే ఆల్రెడీ ఆ విద్యార్థి పుట్టినటువంటి వాతావరణంతో పాటు పరిసర ప్రభావాలు, ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. ఎన్విరాన్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ అంటే యూనివర్సిటీ వాతావరణం, హాస్టల్ వాతావరణం, స్నేహితుల వాతావరణం, అలాగే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వాతావరణం అనేది చాలా అవసరం. కనుక ప్రతి విద్యార్థి పుట్టుకతో తెలియగలవాడు కాబట్టి ప్రతి విద్యార్థి ఒక గోల్తో యూనివర్సిటీకి వస్తాడు కాబట్టి ఆ గోల్ని సక్సెస్ అవ్వడానికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంటు హెడ్స్, టీచర్స్ యొక్క బాధ్యత. కనుక ఆ విద్యార్థులు టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని మంచి ఉద్యోగాలతో బయటికి వెళ్తాను ఆశపడుతూ ఆ సపోర్టు ప్రతి డిపార్ట్మెంట్ హెడ్, చైర్మన్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ తప్పకుండా ఇస్తారు. ఆ సపోర్ట్ నాది కూడా ఎప్పుడుగా ఉంటుంది. సో విద్యార్థులు రేపు వచ్చిన తర్వాత తప్పకుండా నేను యాజ్ ఎ ప్రిన్సిపాల్గా ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్తాను, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతాను. వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషన్ క్లాసెస్ నేను తప్పకుండా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేస్తానని మీకు తెలియజేస్తుంది. ఓకే.